ఈ వీడియో మనం చిన్నతనంలో చదువుకున్న ఒక ప్రతిజ్ఞ అనే దాని గురించి. మీలో చాలామంది గుర్తుండుంటే చిన్న క్లాసుల్లో అంటే స్కూల్ లెవెల్లో మనం చదువుకున్నప్పుడు ప్రతిరోజు అసెంబ్లీలో ప్రతిజ్ఞ అని చేసేవాడు, ఇంగ్లీష్లో ప్లెడ్జ్ అనేవాడు. అట్లాగే టెక్స్ట్ పుస్తకాల్లో కూడా 1965 నుంచి ఈ ప్లెడ్జ్ని చేర్చడం జరిగింది. అది మీకు గుర్తున్నట్లయితే, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. ఇది చాలామంది మనందరం నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ అసెంబ్లీలో ఆ ప్లెడ్జ్ నేనే చేయిస్తూ ఉండేవాడిని. ఇదంతా కూడా మనం చదువుతూ ఉండేవాడు. ఈ ప్లెడ్జి ఈరోజు మళ్ళీ చదివితేనే అందులో గొప్పతనం మనకేం కనపడిందంటే, మన భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని కూడా అది ప్రతిబింబించింది. భారతదేశం భిన్నత్వం కలిగినటువంటి దేశం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులతో కూడినటువంటి దేశం. అలాంటి భిన్నత్వంతో కూడిన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని ప్రేమించాలి అనేటటువంటి ఒక సందేశం ఆ ప్లెడ్జ్లో మనకు కనపడుతుంది. ఈరోజు పాఠకులకి, ఈ వీడియోని వీక్షిస్తున్న వారికి ఈ ప్లెడ్జ్ ఈరోజు ఎందుకు చెప్పానంటే, ఈ ప్లెడ్జి మనం పుస్తకాల్లో చదివాం, స్కూల్ అసెంబ్లీల్లో కూడా మనం చెయ్యేలా ముందుకు జాసి చదివాం. కానీ ఈ ప్లెడ్జిని రూపొందించిన వారి గురించి చాలామందికి తెలియదు. ఎవరు ఈ ప్లెడ్జిని రూపొందించారు? ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్లెడ్జ్, ఆయన పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆయన 1916 జూన్ 10న నల్గొండ జిల్లాలో జన్మించారు. ఈరోజు జూన్ 10. అందుకని ఈ సందర్భంగా మనందరి తరఫున కూడా పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. 1962లో ఆయన ఈ ప్లెడ్జ్ని రూపొందించారు. ఆ తర్వాత 1965 నుంచి అన్ని పాఠశాలల్లో, అన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ ప్లెడ్జ్ని ప్రవేశపెట్టారు. గొప్ప విషయం ఏంటంటే, ఈ ప్లెడ్జ్ అంటే ఈ ప్రతిజ్ఞ సుమారు 50 భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచంలో ఇతర భాషల్లో కూడా అనువదించబడింది. ఇది మనొక్క దేశ భాషలే కాకుండా. అటువంటి గొప్ప ప్లెడ్జ్ యొక్క రూపకర్త పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి మన అందరి తరపున కూడా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ, ఈ ప్లెడ్జ్ ద్వారా మనం గ్రహించాల్సినటువంటి అంశం, ఈ భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని, ఈ భారతదేశంలో ఉన్న బహుళత్వాన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా అదే చెప్పారు. ఈ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సౌభ్రాతృత్వంతో నివసించాలని చెప్పేసి ఈ జూన్ 10వ తారీఖున ఆయనకి నివాళులు అర్పిస్తూ కోరుకుంటున్నాం.